वाईएसआरसीपी के सरबराह और आंध्र प्रदेश के साबिक वज़ीर आला वाईएस जगन मोहन रेड्डी ने ओबीसी तबक़ात के हवाले से बड़ा दावा किया है। उन्होंने कहा है कि उनकी हुकूमत के दौर में ओबीसी तबक़ात को अवलिन तरजीह दी गई और उन्हें 40% नुमाइंदगी फराहम की गई। जगन मोहन रेड्डी ने कहा है कि उनकी हुकूमत ने ओबीसी तबक़ात की सियासी और समाजी नुमाइंदगी बढ़ाने के लिए इक़दाम किए। उनके इस बयान के बाद रियासत में ओबीसी नुमाइंदगी और सियासी पॉलिसियों को लेकर बहस एक बार फिर तेज हो गई। స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశం నిజంగా 2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. అప్పట్లో 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి అది కూడా తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టు వేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడుస్తూ మీరు కోర్టుకు పోవద్దండి అని చెప్పి మాకు అని చెప్పేది మళ్ళీ ఆయనే.